Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about previous year question IIT JEE మెయిన్స్ 2025లో వచ్చిన క్వశ్చన్ ఇది అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే if pi by 2 less than or equals to x less than or equals to 3 pi by 4, then cos inverse of 12 by 13 into cos x plus 5 by 13 into sin x equals to అని అడిగినాము. ఆప్షన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ 4/5, ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ 5/12, ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ 4/3, ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ 5/12 ఇచ్చినామా. సో మన ఇక్కడ అబ్జర్వేషన్లు అయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 కాస్ ఎక్స్ ప్లస్ 5/13 sin x ఇచ్చిందమ్మా. సో 12/13 అండ్ 5/13 అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నట్లయితే సో ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని కాస్కి అప్లై చేసిన ఉందాము. కాస్ ఏ ఈక్వల్స్ సపోజ్ మనకి లెటెస్ట్ టేక్ కాస్ ఏ ఈక్వల్స్ టు 12/13 అండ్ సైన్ ఏ ఈక్వల్స్ టు 5/13 అమ్మా. లెట్ అజ్యూమ్ ఇయర్. ఓకే, సో ఈ 5/13 ఏమో సైన్ ఏ అనుకుందాం, ఇది కాస్ ఏ అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది కాస్ ఏ ఈక్వల్స్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్, సో 13 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ సైన్ ఏ అన్న కాబట్టి 5/13 కాబట్టి 13 ఆల్రెడీ ఉంది, మనకి ఇక్కడ 5 వచ్చిందమ్మా. ఓకేనా, సో వీటిని అబ్జర్వేషన్ మనం డైరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 5, 12, 13లో ట్యాన్ తీసుకున్నట్లయితే ట్యాన్ ఏ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది, ట్యాన్ ఏ ఈక్వల్స్ టు 5/12 అవుతాము. సో 5/12 అవుతుంది కాబట్టి ఇక్కడ 5/12 రెండింటిలో ఉంది ఆప్షన్స్లో, ఇది కానీ ఇది కానీ కదా, కాబట్టి ఈ రెండు కూడా ఆప్షన్స్ కావు. సో ఈ రెండింటిలో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ అనేది చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకు తీసుకున్నట్లయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 అంటే కాస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ 5/13 అంటే సైన్ ఏ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ దట్ ఈక్వల్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాబట్టి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అమ్మా. అంటే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అని రాయొచ్చు. ఎక్స్ మైనస్ ఏ రాసినా ఏ మైనస్ ఎక్స్ రాసినా రెండు సేమ్ వేస్తామా. ఓకే, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏమైతే ఎక్స్ అవుతుంది, అప్పుడు ఎక్స్ మైనస్ ఏ అవుతుందమ్మా. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఇది ట్యాన్ ఏ ఈక్వల్స్ 5/12 కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ మనం ఏం రాయచ్చు దీని నుంచి అంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12 అని రాయచ్చమ్మా. సో ఏ వాల్యూ మనకి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12 వచ్చింది. సో అదే రాసుకున్నట్లయితే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12 వి గెట్ హియర్. ఓకే, సో ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12 ఈజ్ ది ఆన్సర్ అమ్మా. సో ఆప్షన్లో చూసుకున్నట్లయితే బి ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, ఎక్స్ ప్లస్ ఉంది ఇక్కడ, సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఉంది, సో బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, thank you for watching. For more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay.